జస్ట్ కేవలం దానికి మాత్రమే పరిమితం. ఓట్లు ఆకట్టుకోవడం కోసమే, ఓటర్లను ఆకట్టుకోవడం కోసం తప్పించి అవి అమలయ్యే కావు. అవన్నీ గతంలో కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తారని పేర్నాని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా కోటేశ్వర గారు, రైట్, ప్రతిసారి కూడా పార్టీలు అయితే మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఉంటాయి. వాటి ఇంటెన్షన్ మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్తున్నాయి. కానీ అవి పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా, కేవలం ఓటర్లని ఆకట్టుకోవడం కోసం మాత్రమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారా అనేది నిజంగా ఆలోచించదగ్గ విషయం. అట్ ది సేమ్ టైం జనాలు ఓట్లు వేసే ముందు ఆలోచించాల్సిన విషయం కూడా. మీరేమంటారు దీని మీద? ఇంతవరకు మన దేశంలో రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు చేసినటువంటి వాగ్దానాలను పూర్తిగా 100% అమలు జరిపినటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఏ పార్టీ కూడా లేదు అన్నది ఒక వాస్తవం. ఒకవేళ అదే కనుక అమలు జరిగి ఉంటే ఇవాళ భారతదేశం ప్రపంచంలో అమెరికా, చైనాలతో పోటీ పడేటువంటి స్థాయిలో అభివృద్ధి చెంది ఉండేది. అటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టో, అందులో బీజేపీ లేదు, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. ఆ మేనిఫెస్టోని విలేకరుల ముందు చేతితో చూపించడానికి కూడా బీజేపీ ప్రతినిధి తిరస్కరించి అక్కర్లేదని చెప్పేసి పక్కకి నెట్టేసినటువంటిది మనం చూసాం. తెలుగుదేశం, జనసేన అది మేనిఫెస్టో మాత్రమే, బీజేపీకి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకటి దానిలో చెప్పినటువంటి అంశాలు, లేదా వైసీపీ మేనిఫెస్టోలో వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు, మేము గతంలో అమలు జరిపినటువంటి వాటిని మరింత ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన ఆ మేనిఫెస్టో కానీ లేదా వీళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో కానీ అదేది అమలు జరిగేటువంటిది కాదు అన్నది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరపాల్సినటువంటి ప్రకటించినటువంటి లేదా అమలు జరుపుతున్నటువంటి పథకాలను అమలు జరపాలన్నా అభివృద్ధి కార్యక్రమాలకి మిగతా శాఖలకి, అది ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా ఇతర సాంఘిక సంక్షేమం కావచ్చు, లేదా మూలధన పెట్టుబడులు కావచ్చు, వాటన్నిటికీ కోతలు పెట్టడం. లేకపోయేట్లయితే ఆ కోతలు పెట్టినా గానీ అవసరమైనటువంటి సంక్షేమ పథకాలకి నిధులు చేకూర్చడానికి కొత్తగా అప్పులు చేయడానికి అవకాశం లేకపోవడం, తద్వారా ఏమవుతుందంటే ప్రజల మీద భారాలు మోపడానికి తప్ప మరొక మార్గం లేదు అనేటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో మీద నా అభిప్రాయం. ఇక తెలుగుదేశం మేనిఫెస్టోకి వచ్చేసరికి అందులో చెప్పినటువంటి అంశాలను కనుక చూస్తే అది డెఫినెట్ గా అది అమలు జరిగేటువంటి కాదు అని కూడా చెప్పొచ్చు. బహుశా అందుకనే బీజేపీ నేతలు సిగ్గుపడి దాన్ని మనం ఎందుకు భరించాలి, దాని మీద మనం ఎందుకు సమాధానం సంజయ్ చెప్పుకోవాలని కావచ్చు బీజేపీ నేతలు దాని నుంచి దూరంగా జరిగారు. ఎందుకు అంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో దాన్ని అమలు జరపలేదు, లేదా దాన్ని అమలు జరపడానికి 60-70 వేల కోట్లు కావాలి, మీరు ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రశ్నిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా హామీలు ఇచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో ఎట్లా అమలు జరుగుతుంది అనేటువంటి ప్రశ్నకి బీజేపీ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు నోటికి తాళం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే బహుశా, ఎందుకంటే మొత్తంగానే సంక్షేమ పథకాలకి బీజేపీ వ్యతిరేకం, అందులోనూ దీనిలో ఓట్ల కోసం ప్రకటించినటువంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, అంటే ఆ సామాజిక తరగతి అనేటువంటి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే 50 సంవత్సరాలకి వృద్ధాప్య పాలయ్యి పనులు చేసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మరి మిగిలినటువంటి సామాజిక తరగతుల్లో కూడా అదే స్థాయిలో ఉంటారు కదా. వృద్ధులంటే వృద్ధులే ఎవరైనా. అందువలన ఇట్లా చూసుకున్నప్పుడు అనేక అంశాలు అవి అమలు జరిపేటువంటివి కాదు. ఓట్ల కోసం మాయాబజార్ లాగా సృష్టించినటువంటి ఒక మేనిఫెస్టో తప్ప తెలుగుదేశం, జనసేన కూటమిది మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా చెప్తాను. అదేవిధంగా అనేకమైనటువంటి ముఖ్యాంశాలని వాళ్ళు విస్మరించారు. ఉదాహరణకి ఈ మేనిఫెస్టో తర్వాత
పవన్ కళ్యాణ్ గారు పోలవరం గురించి ఒక ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని చెప్పారు. ఏంటి? క్లౌడ్ ఫండింగ్ ద్వారా 30,000 కోట్ల రూపాయలు పునరావాస ప్యాకేజ్ కి 30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, అవి క్లౌడ్ ఫండింగ్ ద్వారా లేదా రాష్ట్రం మీద సెస్ విధించి వసూలు చేస్తాము, నా వంతుగా 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఏవైనా రాజకీయాలు కనీస పరిజ్ఞానం కానీ లేదా మిగతా అంశాల్లో అంటే పాలనాపరమైనటువంటి దానిలో కనీసం నేర్చుకున్నది కానీ ఉంటే ఎవరైనా ఆ విధంగా చెప్తారా అంటే చెప్పరు. అటువంటి వాళ్ళు వాగ్దానాలు చేసినటువంటి వాటిని అమలు జరుపుతారు అంటే ఎట్లా నమ్మాలి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ఓటర్ల ముందు ఉన్నటువంటి సమస్య అనేది నా అభిప్రాయం. రైట్. శివారెడ్డి గారు, వైసీపీ నేత శివారెడ్డి గారు కూడా ఉన్నారు. శివారెడ్డి గారు, మీరు చాలా బలంగా చెప్తున్నారు మేము 99% పూర్తి చేసాం, హామీలు అమలు చేసామని. బట్ అది అట్ ది సేమ్ టైం టీడీపీ నుంచి చెప్తున్న మాట ఏంటంటే జస్ట్ అవన్నీ మాటలు తప్పించి అమలు చేయనివి, వైసీపీ అమలు చేయని ప్రకటించి అమలు చేయనివి చాలా ఉన్నాయనేది టీడీపీ నేతలు బలంగా వినిపిస్తున్న మాట. ఒక్కటన్నా సార్ వాళ్ళ గుండె మీద చేసుకుని ఒకసారి చూడమనండి. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో అది ప్రజలకు అందిద్ది, ఈ సంక్షేమ పథకం ప్రజలకు తీసుకెళ్తాం అని చెప్పగలిగే అవకాశం ఉందా? గతంలో వాళ్ళు ఏం చెప్పారు? ఇదే సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు ఈ రోజు కాపీ ఎలా కొట్టారు, ఆ మేనిఫెస్టోకి ఏ విధంగా పేర్లు మార్చారో మరి మీరు చూశారు. దాంట్లో ఏమైనా కొత్తదనం ఏమైనా ఉందా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఏం చేస్తామని చెప్పి ముందుగా చెప్పాల్సింది పోయి మేము మేనిఫెస్టో వదిలిన దాకా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కానీ నిజంగా మేనిఫెస్టో వదిలినా కూడా సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి బేరీ చేయండి. అది పబ్లిక్ ఏంటంటే అందరికీ తెలియాలా. మీరు ఏం చేస్తారు, ఎన్ని లక్షల బడ్జెట్, మీరు ఎన్ని పథకాలు ఇస్తారు, గతంలో మీరు ఏం చెప్పారు? జీతాలు ఇవ్వలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పారు. మరి 5 సంవత్సరాలు జీతాలు ఇచ్చారా ఇవ్వలేదా? ఈ రోజు సంక్షేమ పథకాలు చెప్పిన మాదిరిగా మేనిఫెస్టోలో 99% చేసి చూపించాడు. ఆయన మేనిఫెస్టో ఏంటి? భగవద్గీత, ఖురాన్, బైబిల్ అనేది నమ్మకం. మరి మీరు పెట్టిన మేనిఫెస్టో ఉండిద్దా? రేపు చేస్తారా? గతంలో మీరు చేసిన రుణమాఫీ అయ్యిందా? ఇంత బడ్జెట్ ఎలా జరిగింది అనేది కొద్దిగా ఆలోచిస్తారు. 14 సంవత్సరాల అనుభవం, నేను సీఎంగా చేశాడని చెప్పి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఈరోజు మరి 3 పార్టీలు పొత్తు అంటే ఆ కూటమికి ఒక పార్టీ బయటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు 2 పార్టీలే ఉన్నాయి. అదైనా సరే పేద ప్రజలకి కరెక్ట్ అయిన సమాధానం, కరెక్ట్ అయిన సంక్షేమ పథకం ఇది ఇస్తామని చెప్పేది ఉందా? ఏదో నియంత్రిస్తాం అంటే ఏంది? రేపొద్దున మేము అన్నాగా జారిపోతారు. ఒక్క పథకమైనా ఇది మేము చేస్తాం, మేము తొలి సంతకం పెడతాం అనేది విధి ఉందా? లేదు. వాళ్ళు పెట్టే మేనిఫెస్టోలో ఏదైనా సరే ప్రతిదీ గోడ దూకిపోయే వెర్సనే తప్పితే ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనే లేదు. ఈసారి మనకు అధికారం రాకపోతే మన పార్టీ క్లోజ్ అయిపోయింది, మన కులం క్లోజ్ అయిపోయింది. 1000 అబద్ధాలు ఆడదాం, 1000 అబద్ధాలు ఆడేం సరే మనం పోయి సీట్లో కూర్చోవాలా అన్న తపన తప్పితే ఒక పేదవాడికి ఒక సంక్షేమ పథకం ఇద్దామనే ఆలోచన లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదం లేకుండా సర్వమత సమ్మేళనం చేస్తా ఉంటే వాళ్ళు ఈరోజు ఏం చెబుతా ఉన్నారు? మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు తీసేస్తాం, మేము అధికారంలోకి వస్తే సచివాలయం తీసేస్తాం అని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు వాలంటీర్కి 10,000 శాలరీ ఇస్తామని చెప్తా ఉన్నారు. అదే వాలంటీర్ని ఎంత వేలం చేశారు? గోనె సంచులు మోసేవాడు లేడీస్ ఇంట్లో ఉంటే తలుపు కొడతారు అని చెప్పి వాలంటీర్ని వేలం చేయలేదా? ఈరోజు పక్క రాష్ట్రాలు చెబుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో మీ అందరూ చూసాం. కోవిడ్ మహమ్మారి ఎంత ఇబ్బంది పెడితే ఆ మహమ్మారిని ఎదుర్కొంది కూడా వాలంటీర్ పిల్లలే. ఈరోజు వాలంటీర్ పిల్లగాడు ఇంటికి వెళ్తే వాళ్ళకి భయం, వాలంటీర్ పిల్లగాడు పెన్షన్ ఇస్తే వాళ్ళకి భయం. ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి కంప్లైంట్ పెడతాం, కోర్టులో పిటిషన్ వేయడం. పేదవాడు ఇల్లు కట్టుకోకూడదు, సెంటు స్థలం ఇస్తే రాజధానిలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళు పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి 3 సెంట్లు ఇస్తానన్నావే. నీ పాలనలో ఎక్కడన్నా మచ్చు కన్నా ఒక పేరుకి ఇచ్చిన దాఖలాలుందా? మచ్చు కన్నా ఒక వ్యక్తికి 3 సెంట్లు ప్లాట్లు ఇచ్చిన దాఖలాలుందా?
ఈ రోజు నువ్వు పెట్టిన మేనిఫెస్టో ఎలా కరెక్ట్ అని చెప్పుకుంటావు? సెంటు స్థలం ఇస్తేనే నువ్వు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళావే. ఆ పేదవాడి కోసం పోరాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఉన్న సభ్యుడికి ఇల్లు ఉండాలా, శివారెడ్డి గారు, విద్య ఉండాలా, శివారెడ్డి వైద్యం గారు, ఉండాలా, శివారెడ్డి గారు, ఎంబడబడతారు. మీరు ప్రకటించిన మేనిఫెస్టో అమలుకి మీ 99% అమలు చేశామని చెప్తున్నారు. కానీ జనం పైన లక్షలాది కోట్ల అప్పు అయితే పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా మరో మేనిఫెస్టో ప్రకటించారు. దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకెన్ని లక్షల కోట్ల అప్పులు అవుద్దాం అనే భయం ఖచ్చితంగా జనాలకు ఉంటుంది కదా, ఓట్లేసే జనాలకి. ఒక్కటన్నా 5 సంవత్సరాల్లో ప్రజలు చూశారు. గతంలో వాళ్ళ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఏం చెప్పాడో వాళ్ళని చూసుకోమనండి. ఈ బడ్జెట్ కి ఇక్కడున్న జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పాడు. జీతాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం. అదే సంక్షేమం గతంలో 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలా, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి అనేది వాళ్ళు కూడా బేరీ చేయాలా. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి మేము నియంత్రిస్తాం, మేము చూస్తాం, మేము మాట్లాడతాం అనేది కాదు. ఒక మేనిఫెస్టో అంటే మాట